భర్త వేధింపులు తాళలేక న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఓ వివాహితను సిఐ ప్రేమ పేరిట వలపన్ని లోబరుచుకున్నాడు. చివరికి నువ్వెవరో తనకు తెలియదంటూ నా జోలికొస్తే నీ అంతు చూస్తానంటూ ప్రస్తుతం బెదిరిస్తున్నాడు. కన్విన్స్ చేశాడు సార్. నైట్ పెట్రోలింగ్ అప్పుడు పగలు నైటు మొత్తం ఫోన్లు చేయడం, ఏడవడం, బాగా ఇబ్బంది పెట్టాడు. తెలంగాణ పోలీస్ శాఖలోనే ఈ అంశం చాలా పెద్ద ఎత్తున సీరియస్గా నడుస్తున్నటువంటి చర్చ జరుగుతుంది. నాకు ఇద్దరు మగపిల్లలు, నీకు ఇద్దరు ఆడపిల్లలు, నీకు లైఫ్ లాంగ్ నేను తోడుంటా, నీ పిల్లల్ని నా పిల్లల్లాగా ఇక్కడ ఆల్రెడీ మీ భర్త నుంచి మీరు శారీరక వేధింపులు ఎదుర్కొంటారు. మరి కనీసం ఇతన్నైనా సరే ఒక భరోసా ఇవ్వమనో, లేకపోతే మ్యారేజ్ చేసుకోమనో, వివాహం చేసుకున్న తర్వాత కలిసి బ్రతుకుదామనో మీరు చెప్పే ప్రయత్నం చేస్తారు. అతను వస్తే మనం ఇంకా బాగా బతకవచ్చు, ఇంకా లాస్ట్ చివరి దాకా నేను ఉంటాను, నేను పెళ్లి చేసుకుంటాను, నీకే ఇబ్బంది రాదు, కొంచెం ఓపిక పట్టు, కంగారు పడకని చెప్పి మన మభ్య పెట్టుకుంటూ వచ్చారు. సిఐ రాజుకి మీకు మధ్య ఆర్థిక లావాదేవీల మధ్యలోనే చెడిందా? ఆ తర్వాత మీరు రోడ్డు ఎక్కడం, మీకు న్యాయం కావాలని చెప్పి డిమాండ్ అంటే ఇక ఎందుకో తెలియదు సార్, కారణం తెలియదు, ఏమనుకుంటూ మరి అతను ఏ ఉద్దేశం మీద వచ్చిండో నా దగ్గరికి నాకు తెలియదు. నేను జెన్యూన్గానే ఉన్నాను. భర్త వేధింపులు తాళలేక న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఓ వివాహితను సిఐ ప్రేమ పేరిట వలపన్ని లోబరుచుకున్నాడు. తన వ్యక్తిగత శారీరక మానసిక అవసరాలను అవకాశంగా మలుచుకున్నాడు. అంతటితో ఆగలేదు. ప్రేమించానంటూ, చివరికి పెళ్లి చేసుకుంటానంటూ, తన కుటుంబానికి అండగా ఉంటానంటూ ఎన్నో మాయమాటలు చెప్పి ఆమెను మరింతగా కృంగతీశాడు. చివరికి నువ్వెవరో తనకు తెలియదంటూ నా జోలికొస్తే నీ అంతు చూస్తానంటూ ప్రస్తుతం బెదిరిస్తున్నాడు. ఇది ఎక్కడో జరిగింది కాదు, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఒక బాధ్యత గల అధికారి చేసిన నిర్వాకం ఇది. ప్రస్తుతం ఈ నిర్వాకం తెలంగాణలో పోలీస్ శాఖకే ఒక మాయని మచ్చగా మిగిలిపోయిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ బానోతు రాజు కీచక పర్వం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. ప్రస్తుతం బాధితురాలు నాతో ఉన్నారు. ఆమె పేరు, ఆమె వివరాలు నేను మీడియా ముందు వెల్లడించలేను, కానీ ఆమెకు జరిగినటువంటి అన్యాయాన్ని నా గొంతుకగా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను, ఆమె గొంతుకగా కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం బాధితురాలు నాతో ఉంది. అసలు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు ఆమెకు ఎలా పరిచయం అయ్యాడు, అసలు ఆమె పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళింది, ఆ తర్వాత రాజు బాధితురాల మధ్య జరిగినటువంటి సంభాషణ ఎంత దూరం వెళ్ళింది, అసలు బానోతు రాజుకు ఆమెకు ఎక్కడ చెడింది, ఇటువంటి ప్రశ్నలకు మనం సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు బాధితురాలు ఉన్నారు. అమ్మ, మీ ముఖం మేము చూపించడం కూడా నేరమే, కానీ మీ గొంతును వినిపించే ప్రయత్నం మాత్రం సుమన్ టీవీ చేస్తోంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి సహజంగా ఎంతోమంది మహిళలు, వివాహితలు ఏదో ఒక సమస్య ఉందని, కుటుంబ సమస్య కావచ్చు, ఆస్తి సమస్య కావచ్చు, ఏదో ఒక సమస్యని వెళ్తుంటారు. కానీ ఇలాంటి ఒక బాధ్యత గల అధికారులు ఎటువంటి తప్పుడు పనులు చేయడం, ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం అనేది మాత్రం సాదాసీదా విషయం కాదు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖలోనే ఈ అంశం చాలా పెద్ద ఎత్తున సీరియస్గా నడుస్తున్నటువంటి చర్చ జరుగుతోంది. సో అసలు సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి రాజు మీకు ఏ విధంగా పరిచయం అయ్యాడు, ఎప్పుడు పరిచయం అయ్యారు, అసలు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతన్ని ఆశ్రయించాల్సినటువంటి అవసరం మీకు ఏమి ఏర్పడింది? ఎందుకంటే సార్, ఇది మా ఇంట్లో కొంచెం మాది ఫ్యామిలీ, నాకు మా హస్బెండ్కి గొడవలు అయినాయి సార్. కొంచెం ఇంట్లో ఇబ్బంది అయితే నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన. అయితే అక్కడికి నేను చాలా రోజులు ఇబ్బంది పడ్డాను సార్ మా హస్బెండ్తోని. సరిగా తట్టుకోలేక కంప్లైంట్ చేద్దామని వెళ్ళిన. ఉమెన్స్ పిఎస్కి వెళ్తే నేను కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇస్తే నీకు న్యాయం చేస్తామ్మా, అది ఇది ఇట్లా, నీకేం ఇబ్బంది ఏం లేదు, భయం ఏం లేదు, టెన్షన్ పడకు అని చెప్పారు సార్. చెప్పిన తర్వాత నుంచి ఆ కంప్లైంట్లో నుంచి నా నెంబర్ తీసుకున్నారు. మా హస్బెండ్ని పిలిపించి మాట్లాడారు, నార్మల్గానే మాట్లాడారు, ఇంకేం అనలేదు. తర్వాత నీకు న్యాయం చేస్తలే అని చెప్పేసి ఆ కంప్లైంట్లో నుంచి నా నెంబర్ తీసుకొని నాకు తరచూ మెసేజ్లు చేయడం, ఫోన్లు చేయడం. అంటే ఎందుకు సార్, ఏంటి సార్ అని అంటే, ఇక ఏదో కేసు మీద మాట్లాడదాం అనుకుంటున్నా అంటే, ఏంటి సార్ అంటే, నేను మీకు ఏమైనా హెల్ప్ చేయగలనా అది ఇదని అడగడం మొదలుపెట్టారు. చిన్నగా పరిచయం పెంచుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చారు. తర్వాత ఏంటి ఒకసారి నార్మల్గా ఫోన్ చేసి కట్ చేశారు. ఏంటి సార్ ఫోన్ చేస్తున్నారు, కట్ చేస్తున్నారు అంటే ఇంకేం అనలే. ఇక తర్వాత ఫోన్లో మాట్లాడి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లైఫ్ లాంగ్ నువ్వు నాకు కావాలి, నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు లేనిది నేను ఉండలేను, అది ఇదని అంటే, సార్ ఇది కరెక్ట్ కాదు సార్, అది ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి సార్, నా పరిస్థితి బాగాలేక నేను ఉన్నానంటే, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, అంత భయపడాల్సిన అవసరం లేదు,
నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు, నువ్వు మైండ్లో ఏదో పెట్టుకున్నావు, అట్లా కాదు, నాకు 2 మగపిల్లలు, నీకు 2 ఆడపిల్లలు, నీకు లైఫ్ లాంగ్ నేను తోడుంటా, నీ పిల్లల్ని నా పిల్లల్లాగా చూసుకుంటా అంటే మీకు భార్య ఉంది కదా సార్, అట్లా చేయకూడదు కదా, భార్య ఉండగా కూడా ఇలా అంటే కరెక్ట్ కాదు కదా అని అంటే, నా భార్యకి జబ్బు ఉందమ్మా, నేను డివర్స్ ఏమి ఇస్తే అవసరమైతే నీకు అంత ఇబ్బంది ఏం లేదు, నీకు లైఫ్ లాంగ్ నేను తోడుంటా, నేను పెళ్లి చేసుకుంటా. అంటే సాధారణంగా మీరు డైవర్స్ గురించి కావచ్చు, ఇతరత్ర మీ భర్త నుంచి మానసిక శారీరక వేధింపులు తాళలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. మీరు డైవర్స్ కోసమే వెళ్ళారా, లేదంటే ఇద్దరు కలిసి ఉంటాం కానీ మా సమస్యను పరిష్కరించడానికే? పరిష్కరించమనే పోయినాం. డివోర్స్ ఇప్పిమని కానీ కేసులు పెట్టమని అయితే చెప్పలేదు. ఆయన కొంచెం భయం చెప్పండి అని చెప్పి వెళ్ళా. నేను భయం చెప్పకపోగా కేసులు పెట్టాడు. అవి నడుస్తుండగానే డివర్స్ ఇప్పించాడు. నన్ను కన్విన్స్ చేశాడు సార్. నైట్ పెట్రోలింగ్ అప్పుడు, పగలు నైటు మొత్తం ఫోన్లు చేయడం, ఏడవడం, బాగా ఇబ్బంది పెట్టాడు ఒప్పుకునేదాకా. సరే ఇక నా పరిస్థితి కూడా ఇక్కడ ఇక కొంచెం చికాగ్గా ఉండేసి, ఇక ఎన్ని రోజులు ఉంటామో చస్తామో అని చెప్పేసి ఒక అతను డిపార్ట్మెంట్ మనిషి కాబట్టి నమ్మాను సార్. నాకు 2 ఆడపిల్లలు కాబట్టి నేను నమ్మాను. కొంచెం ఇక ఏదైతే అది అయిందిలే అని చెప్పేసి నమ్మిన దగ్గర నుంచి ఇక ప్రతిదీ మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు 2024లో కలిసాము. అక్కడ కలిసిన దగ్గర నుంచి అక్కడ నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. వస్తే టాబ్లెట్స్ ఏమో తీసుకొచ్చి ఇచ్చాడు సార్. మింగాను. ఒక 10-15 డేస్ ఇబ్బంది పడ్డా, ఇంకేం కాలే. పిల్లలు పెద్దోళ్ళు, అమ్మాయి కాలేజీకి వెళ్ళిన తర్వాత వచ్చి కలిసేవాడు మా ఇంటికి, ఫ్లాట్కి ఇక కలిసేవాడు. అదంతా అయిన తర్వాత ఇక అక్కడ నుంచి మళ్ళీ అదే ఇయర్లో మళ్ళీ మేము ఆగస్టులో ఖమ్మం వచ్చాం. ఖమ్మం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా కలవడం చేయడం, ఇక ఆయనకి డివర్స్కి అప్లై చేయడం, ఇక మేము ఇంకా ఊర్లోకి వెళ్ళడం, గుళ్ళకి వెళ్ళడం, మళ్ళీ హోటల్స్కి వెళ్ళడం, చాలా హోటల్స్కి. ఇక హోటల్స్ పేర్లు కూడా చెప్పమంటే చెప్తా. ప్రతి దగ్గర ప్రతి ఏళ్ళ మళ్ళీ సాయంత్రం పూట కూడా ఆయన కూడా నార్మల్గా కూడా కలిసేవాళ్ళం. ఇక ఇంటికి వచ్చేవాళ్ళు సార్. ఆ తర్వాత 1 year 10 months తర్వాత మళ్ళీ ఇదైంది, ప్రెగ్నెన్సీ అయింది. అయితే అది ఏదో ఐపీలో టాబ్లెట్ అన్నారు సార్. ఏంటని నాకు తెలీదు. ఒక టాబ్లెట్ తీసుకొచ్చారు, ఇచ్చారు. మళ్ళీ నాకు ఇబ్బంది అయింది. నేను ఒక హాస్పిటల్లో చూపించుకున్నా. అది పిల్లలు చూస్తారు, పెద్ద పిల్లలు అని చెప్పేసి చించి పడేసా. ఇక ఇంట్లో ప్రాబ్లం అయింది, మళ్ళీ ప్లస్ మాకు డివర్స్ ప్రాసెస్ నడుస్తుంది కదా, చించి పడేసా. అదే ప్రాసెస్లో ఏమైందంటే, ఇక మాకు డివర్స్ నడుస్తుంటే మా పిల్లలు సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి నా ఫోన్లో ఏదో యాప్ పెట్టారు. మా అమ్మ ఏం చేస్తుంది ఏందని, అందులో ఈయన మెసేజ్లు ఉంటే వాళ్ళ డాడీకి చూపించారు మాకు డివర్స్ నడుస్తుంటే. అయితే దాన్ని ఏం చేశాను నేను, మళ్ళీ ఆయన మీద పోయి కేసు పెడతాడేమో అని చెప్పి నా దగ్గర ఒక ప్లాట్ ఉంది సార్. ఆ ప్లాటు అంతలోకి ఆయన మా ఫంక్షన్ అయితే ఒక 2 lakhs నాకు వేసాడు సార్ డబ్బులు. నేను చేయనేది ఒక గోల్డ్ ఉంది, తీసుకొచ్చుకుంటా విడిపించుకుంటా అంటే ఒక 2 lakhs వేసాడు. ఈ భయంతో నేనేం చేశానంటే, ఒక ఫ్లాట్ ఆయన కొన్నట్టు, వాళ్ళ భార్య పేరు మీద కొన్నట్టు, నేను అమ్మినట్టు ఒట్టిగానే ఒక స్టాంప్ పేపర్ మీద రాపించుకొచ్చి ఇది చూపించి ఒకవేళ మా ఆయన కేసు పెడితే అని చెప్పేసి ఆయన సేవ్ చేయడానికే, తెలిస్తే ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఆ ఫ్లాట్ పెట్టా. ఇక ఆయన నాకు ట్రాన్సాక్షన్ ఉన్నన్ని రోజులు నాకు నా మెయింటెనెన్స్కి నాకు కొట్టిన డబ్బులన్నీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పుకొస్తున్నారంటే, ఆ డబ్బులు మేము ఫ్లాట్ అమ్మినాం, ఫ్లాట్ అమ్మితే మేము డబ్బులు వేసినా మాకు రిజిస్ట్రేషన్ చేయట్లేదని రివర్స్ కేసు పెడతా అని బెదిరిస్తున్నారు. సరే, ముందు మనం అసలు విషయాలు మాట్లాడదాం. ఎందుకంటే మరి మీరు సహజీవనం చేశారు, కలిసి ఉన్నారు, ఒకే ఫ్లాట్లో ఎన్నోసార్లు కలిసామని చెప్తున్నారు, హోటల్స్కి వెళ్ళామని చెప్తున్నారు, టెంపుల్స్కి వెళ్ళామని చెప్తున్నారు. ఇంత జరిగినప్పుడు మీరు ఆల్రెడీ డైవర్స్ కేసులో ఇష్యూలో మీరు వన్ ఆఫ్ ద విక్టిమ్గా ఉన్నారు. అక్కడ ఆల్రెడీ మీ భర్త నుంచి మీరు శారీరక వేధింపులు ఎదుర్కొంటారు. మరి కనీసం ఇతన్నైనా సరే ఒక భరోసా ఇవ్వమనో, లేకపోతే మ్యారేజ్ చేసుకోమనో, వివాహం చేసుకున్న తర్వాత కలిసి బ్రతుకుదామనో మీరు చెప్పే ప్రయత్నం చేస్తారు. అతను దానికి అంతను అంగీకరించలేదు. చేస్తా అన్నాడు సార్. ఆగు, కొంచెం వెయిట్ చెయ్యి, నాకు మెసేజ్లు పెట్టినవి కూడా ఉన్నాయి, కొంచెం వెయిట్ చెయ్యి, నాకు ప్రమోషన్ వస్తుంది అనేసి అప్పుడు నాది 20 lakhs విలువ చేసే గోల్డ్ ఒకటి పెట్టించుకున్నాడు. 20 lakhs ఎందుకు ఇచ్చారు? ప్రమోషన్ అది ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్లో వస్తుందని చెప్పాడు. మనం కోర్టు దాటిన తర్వాత ఒక పోలీస్ స్టేషన్ ఉంది కదా, అందులో వస్తుందని చెప్పాడు. వస్తే మనం ఇంకా బాగా బతకవచ్చు, ఇంకా లాస్ట్ ఇయర్ దాకా నేను ఉంటాను, నేను పెళ్లి చేసుకుంటాను, నీకే ఇబ్బంది రాదు, కొంచెం ఓపిక పట్టు, కంగారు పడకని చెప్పి మన మభ్య పెట్టుకుంటూ వచ్చారు. ఇక నేనేం చేశానంటే ఈ అడగడాలు, అందులోటి ముస్లిం మహిళ ఒక ఆమె మధ్యలో ఎంటర్ అయింది. ఎవరెవరికి మధ్యన ఎంటర్ అయింది? ఎవరికంటే ఈయనకు మెసేజ్లు చేస్తుంది, ఫోన్లు చేస్తుంది. ఎవరన్నా అడిగా, ఎవరు? సిఐ రాజుకి. అసలు ఏం సంబంధం అంటే, పిచ్చిది, వాళ్ళ ఆయన తప్పిపోయిండని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిందని చెప్పిండ్రు. అదేంది అసలు అంటే, లేదు చూడు ఫోన్లు చూడు, ఇన్ని ఫోన్లు ఎట్లా చేసేది, అది పిచ్చిది కాకపోతే అని అంటే, సరే అని నా నెంబర్ తీసుకొని సేవ్ చేసుకున్నా.
అది స్టేటస్లు పెడుతుంది. నా నెంబర్ నేను చేద్దామని చేసి కట్ చేసా. అది సేవ్ చేసుకుంది ఎందుకో మరి. సేవ్ చేసుకొని స్టేటస్లు పెడుతుంది మంచిగా. పిచ్చిదైతే ఇలా ఎందుకు పెడుతుంది అనుకొని నాకు డౌట్ వచ్చింది. అడిగిన 2-3 సార్లు ఏదో చెప్పుకొచ్చిండు. తర్వాత ఇక ఇప్పుడు ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ అంతా అయిపోయిన తర్వాత కూడా అంతా అయ్యింది. పిల్లల్ని తిప్పడం, పిల్లల్ని కాలేజీలో చేర్పించడం, పిల్లలతో బాగుండటం అంతా ఇక ఒక తండ్రి ఎలా చేయాలో అన్నీ చేయడం, అన్ని గుళ్ళో తీసుకుపోయి బొట్లు పెట్టడం, ప్రతిదీ ఇక చిన్న పని కూడా పెద్ద పని ఏదో తండ్రిలాగా ఒక భర్తలాగా ఫీల్ అయి చేయడం, ఇదంతా చేసిన తర్వాత వాళ్ళ భార్య 4వ తారీఖు జనవరి 4వ తారీఖు మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చి ఖమ్మంలో ఉన్న ఇంటికి సీసీ ఫుటేజ్ కూడా ఉంది. అది వచ్చి పిచ్చిగా తిట్టిపోయింది, గొడవ చేసింది. ఎందుకు వస్తుండని మా అమ్మాయిని అడిగితే మా అమ్మ తప్పేం లేదు, మీ హస్బెండ్ని అడగండి ఏం జరిగింది ఏందనేది పూర్తిగా తెలుసుకొని వచ్చి ఇక్కడ అడగండి అని చెప్పింది. అంతలోగా నేను వచ్చా, ఆయన వచ్చాడు, తెలుసుకున్నాడు ఇక్కడికి వచ్చిందని. తెలుసుకొని వచ్చి ఆమెను గుంజుకొని పోతుంటే అడ్డమైన తిట్టుకుంటూ పోయింది. అప్పటి నుంచి ఇక నేనేం చేసా, మరి ఏంది ఇదంతా గోలేంది, నన్ను పెళ్ళి అన్నావు, తిరిగి తీసుకొచ్చి మీ ఆవిడతో గొడవ పెట్టిస్తున్నావు, మరి నా బంగారం ఏంటి సంగతి అంటే అప్పటి నుంచి ఫోన్ బ్లాక్ చేశాడు. అంటే నీ బంగారం నీకు సంపాదించినటువంటి నగదు ఎంతవరకు రాజు చేతిలో ఉంది? ఆయనకు నేను కుదో పెట్టాను సార్, కుదో పెట్టి ఇచ్చా డబ్బులు, కుదో పెట్టి నేనే పెట్టా. ఒక 2 సార్లు నాతో పాటు బ్యాంకుకి రావడం కూడా జరిగింది. అయితే ఏ నిమిషం అంటే ఎందుకు మీరు అతనికి నగదు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే అది ప్రమోషన్ ఏదో వస్తుందని చెప్పి ఒక అతను 30 lakhs అడిగాడంట. దానికోసం అని చెప్పి తీసుకున్నాడు. మళ్ళీ నా చెక్కు ఒకటి తీసుకుండు, 5 లక్షల చెక్కు ఆయన దగ్గరే ఉంది. ఆ పిచ్చి ప్లాట్ అనవసరంగా రాపించుకున్న ప్లాట్ కాగితాలు ఆయన దగ్గరే ఉంది. అది పనికిరాంది. రేపు మీరు అన్నారు కదా ఏ విధంగా చేస్తుంది ప్లాట్ కొన్నానని, అది అబద్ధమైన ప్లాటు, అది ప్లాట్ కొన్నది కాదు. ఆయన సిఐ రాజుకి మీకు మధ్య ఆర్థిక లావాదేవీల మధ్యలోనే చెడిందా? ఆ తర్వాత మీరు రోడ్డు ఎక్కడం, మీకు న్యాయం కావాలని చెప్పి డిమాండ్ చేయడం కారణం ఏంటి? మీ ఇద్దరి మధ్య ఎందుకు చెడింది? ఎందుకు చెడిందంటే ఇక ఎందుకో తెలియదు సార్, కారణం తెలియదు. ఏమనుకుంటూ మరి అతను ఏ ఉద్దేశం మీద వచ్చిండో నా దగ్గరికి నాకు తెలియదు. నేను జెన్యూన్గానే ఉన్నాను. అతను మాత్రం మరి ఎందుకు సైడ్ అయిపోయిన వాళ్ళు. ఒకవేళ వాళ్ళ మొదటి భార్యకి తెలవడం వల్ల మీ విషయం, మీ వ్యవహారం అంటే మీకు మొదటి నుంచి 1 year నుంచి తెలుసు అన్నాడు. తెలుసు, అది మాట్లాడుతూనే ఉంది. ఇద్దరు ఈరోజు మాట్లాడట్లేదు అంటే నువ్వు ఇద్దరు ఏమైనా గొడవ అయిందని కూడా అడిగింది నన్ను, అట్లా అని చెప్పిండ్రు. చెప్పి ఇక 4వ తారీఖు గొడవ అయిన తర్వాత నుంచి ఇక ఫోన్ బంద్ చేశాడు. మొత్తం ఫోన్ పే బ్లాక్ చేశాడు, అన్నీ A to Z బ్లాక్ చేశాడు. చేసిన తర్వాత నేను ఒక 15 days చూస్తే హైదరాబాదులో కల్పించి ఆడ గొడవ చేశారు, కొట్టారు, ఆడ కేసు అయింది, FIR అయింది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి మీద అయిందమ్మా FIR? హైదరాబాద్ రాజు సిఐ గారి మీదను వాళ్ళ వైఫ్ మీద అయింది. ఇద్దరు భార్య భర్తల మీద మీరు పెట్టారా? నన్ను కొట్టారు సార్. ఇద్దరు కలిసి కొట్టారా? భార్య భర్తలు ఇద్దరు కలిసి నేను ఒకనే ఉన్నానని చెప్పి అబద్ధం చెప్పించి రప్పించారు. అక్కడికి రప్పించి ఎందుకు ఫోన్ బ్లాక్ చేసావు, ఇన్ని రోజులు మాకు దిక్కు మొక్కలేరు, మరి మేము ఎట్లా బ్రతకాలి, ఇట్లా సడన్గా నువ్వు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఉన్నదే నువ్వు ఒక్కడే మాకు, మరి ఇప్పుడు ఉన్నాయని పోగొట్టినావు, మీరు లేకపోతే మేము ఎట్లా బ్రతకాలని చెప్పి అసలు మాట్లాడదామని చెప్పి ఏంటి కారణం అని అడగడానికి నేను వెళ్ళా. వాళ్ళ ఆవిడని అడిగితే ఒక 10 days డిలే చేసింది. జాబ్ చేయట్లేదా మీ హస్బెండ్, రావట్లేదా స్టేషన్కి అని నేను అడిగితే సరే ఇక్కడ లేడు, హైదరాబాద్లో పోయి కలువు అని చెప్తే కలిసా. అక్కడ ఏదో నెంబర్ చెప్పింది. ఆల్రెడీ ఇక్కడ పెద్ద మనుషులు అంతకుముందే 20 రోజులు పంచాయతీ చేయించుకుండు. పెద్ద మనుషుల పంచాయతీ కాలే, 2 3 అని చెప్పేసి 10 మంది అనేసరికి ఎవరు వచ్చారమ్మా వాళ్ళ తరపున పెద్ద మనుషులు? మీ తరపున ఎవరు? ఆయన తర్వాత పెద్ద మనిషి ఎవరు లేరు సార్, నా తరపునే పెద్ద మనిషి ఉన్నారు. తెచ్చుకుంటా అన్నాడు, లాయర్నో ఎవరినో తెచ్చుకుంటా అన్నాడు. తీసుకొచ్చుకోలే. అయితే ఇక అక్కడ పిలిపించి కొట్టేయడం అయింది, అక్కడ FIR అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా మాటలు లేవు. అక్కడ కొట్టిన తర్వాత అన్నాడుగా, అరుణ నీకు ఏదో ఒక ఏర్పాటు చేస్తాను, నువ్వు ఎవరితో చెప్పకు, ఈ విషయం బయట పెట్టకని చెప్పి నన్ను అన్నారు. నేనైతే 3 సార్లు తప్పించుకుందామని ప్రయత్నం చేశాను సార్, ఆయన తప్పించుకొని వాళ్ళ ఫోన్ రాబట్టి ఆ రోజు బతికి బయటపడ్డా. నేను ఇంటికి వచ్చేసరికి తెల్లారింది, 2ంటికి నేను బస్ ఎక్కి అక్కడి నుంచి. నాన్న హింస పెట్టి చిత్రవద చేస్తే ఇక్కడ కంప్లైంట్ 3 పేజీలు. అంటే మీ మీద ఏమైనా దాడి చేయడం కానీ లేదంటే ఏ రకమైన దాడి చేశారు ఇప్పటి వరకు? దాడి అంటే కొట్టాడు, అదే సార్. ఇప్పుడు ఒక్కడే ఉన్నా మాట్లాడుకుందాం రా అన్నాడు. భార్యతో చెప్పించి ఇది ఫ్రాడ్ కదా, ప్లస్ ఇంకొక ముస్లిం ఆమె ఉంది, ఆమెతో సంబంధం ఉంది, అది మొన్ననే బయటపడింది. అది నేనంటే పడి చస్తా అని అది మాట్లాడుతుంది. ఆయన అంటే నాకు ఇష్టం, ఆమె రికార్డులు కూడా ఉన్నాయి, ఫోన్ రికార్డు, కాల్ రికార్డ్స్ ఉన్నాయి. మరి దాన్ని పిలిచి అడగండి అది నిజమా కాదా, మరి ఎందుకు మాట్లాడినామని అడగండి. 2023 నుంచి 25 వరకు కూడా మీరు దాదాపుగా కలిసే ఉన్నారు. 2 సంవత్సరాలు మీరు కలిసి జీవనం సాగించారు. సో ఇప్పుడు ఆర్థిక లావాదేవీల విషయంలోనూ మీకు మధ్య గ్యాప్ రాలేదు? గ్యాప్ రాలేదంటే అడిగిన తర్వాత నుంచే స్టార్ట్ అయినాయి. ఇక వాళ్ళ ఆవిడ రావటం, ఆమెకేం ప్లాట్ అమ్మిందని చెప్పిండంట. ప్లాటు కొన్నా
మరి దానికోసమే మాట్లాడుతున్నాను ఒక రకంగా ఇద్దరు అబద్ధాలు ఆడుతున్నారు సార్. ఏం లేదు కానీ ఇద్దరు అబద్ధాలు ఆడడం నేను వాళ్ళ దగ్గర ప్లాట్ కొన్నా అందుకే మాట్లాడుతున్నానని భార్యకి చెప్పడం. ఆమెకు అసలు విషయం తెలుసు కానీ ఆయన కాపాడడానికి అదే ఆయన ఏది చెప్తే అదే చేస్తుంది. మీకును మీ భర్తకు మధ్య ఇట్లా గొడవలు అవుతున్న విషయంలో సంబంధించి సాధారణంగా సహజంగా కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది ఉంటుంది. సో కౌన్సిలింగ్ ఇచ్చారా, లేదంటే డైవర్స్ తీసుకోవాల్సిందే అని మీ భర్త మీద ఒత్తిడి తేవడం, ఆయన చాలా హింసకు కూడా గురి చేశారని తెలిసింది? ఆయన్ని అంటే చాలా ఇబ్బంది పెట్టాడు. స్టేషన్కి వచ్చినప్పుడు తిట్టి చికాకు చేశాడు. తర్వాత ఇంకా డైరెక్ట్గా డైవర్స్కి అప్లై చేయించాడు. ఆ కేసులు పెట్టి డైవర్స్కి అప్లై చేయించాడు. ఆయనే నేను వేరే ఏమన్నా మాట్లాడినంటే నువ్వు మొగోళ్ళతో మాట్లాడకు, నేనే లేడీతో మాట్లాడతా అని చెప్పి కృష్ణకుమారి అనే ఒక లాయర్ని అడ్వకేట్ని మాట్లాడి ఆమెతోని చేయించాడు. మనీ కూడా నాకు ఆయనే చేశాడు. ఇక ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని చూపించి వేరే ప్లాట్ కొన్నామని అబద్ధం ఆడుతున్నారు. మాకు ఆమెకు సంబంధం ఏం లేదని చెప్తున్నారు. ఇదంతా చేసి కూడా ఇంత చేసి కూడా కాల్ రికార్డ్ పెట్టుకొని కూడా ఫొటోస్ ఉంచుకొని కూడా అంత డైరెక్ట్ ఇప్పుడు ఏంటంటే మీరు ఎక్కడికి పోతే ఏడికి పోయినా కూడా నేను సస్పెండ్ అయినా 6 నెలల్లో వస్తా బయటికి, నాకు జాబ్ వస్తుంది. పోనీ నేను రిమూవ్ అయితే నాకు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి, నేను పోయి వ్యవసాయం చేసుకొని బతుక్కుంటాను. నువ్వేం చేయలేవు. వాళ్ళ అన్నయ్య అంట లావణ్య భార్య, సిఐ భార్య లావణ్య వాళ్ళ అన్నయ్య అంట మోహన్ అతను ఏదన్నా చేస్తాడంట మమ్మల్ని. ఆర్ఐ అంటే ఎవరు ఆయన కూడా ఆయన వల్ల కూడా ఏదో చేస్తారట. మమ్మల్ని ఏదో చేస్తా లేకపోతే నీ మీద వాళ్ళు అది బంజరస్ కదా సార్, ఏదో ఎస్టీఎస్ కేసు పెడతారంట. ఇట్లా రకరకాలుగా బెదిరిస్తున్నారు. నువ్వు కేసు పెడితే నీ మీద కేసులు పెడతాం, నీ మీద డబ్బులు డిమాండ్ చేస్తుందని చెప్తాం. నేను డబ్బులు డిమాండ్ చేస్తున్నానంట. నా బతుకు బస్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆరోపణలు కూడా వస్తున్నాయి. మీరు సుమారు 40 లక్షల రూపాయలు సిఏ రాజుని ఈ కేసు విషయంలో పరిష్కరించుకుందాం, కాంప్రమైజ్ అయిపోదాం, ఇద్దరం కలిసిపోదాం, ఈ విషయాన్ని గుట్టుగా ఉంచుకుందాం అని చెప్పి 40 లక్షల రూపాయలు మీరు డిమాండ్ చేసినట్టు కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది. నిజమేనా సార్? అది సిఐ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కేసు ఫుటప్ చేద్దాం అన్నారు సార్. ఇట్లా చేశారు సార్. మరి నా పరిస్థితి ఏందని నేను అడిగా. మరి నా బంగారం ఇలా పెట్టుకున్నారు సార్. ఆయనకు ఒక ఆవిడ ఉందని నాకు తెలిసిపోయింది. నన్ను ఉండంగా భార్య ఉండంగా మోసం చేసిండు. ఇప్పుడు నన్ను మోసం చేసిండు. నేను ఆయనతో ఉండి రేపు మళ్ళీ నాకు ఎట్లా ఉండగలుగుతా నేను? అందుకే నాకేం చేస్తారో న్యాయం అది చేయండి సార్ అన్న. ఏం న్యాయం చేయాలని అడిగారు సార్. అడిగితే నా బతుకు జీవనాధారం కోసం ఆ గోల్డ్ ఏదో విడిపించమని చెప్పండి. తర్వాత నాకు 20 lakhs బ్యాంకులు ఎత్తే నేను 10,000 వడ్డీ వస్తుంది, నేను తిని బతకగలుగుతా. నాకు ఇంట్లోకి వచ్చి ఇంత 30,000 అట్ట అవుతున్నాయి. ఆయన ఇచ్చిన నాకు పెద్ద ఫుల్ సెటిల్మెంట్ కాదు సార్. ఏదో జరిగింది కాబట్టి ఏదో నా బతుకు తెరుగు ఇక సస్తనో ఉంటున్నా. పిల్లగాళ్ళకి దారి చూపించి నాదేదో నాకైతే ఆయన హెల్త్ వల్ల నైటు పగలు వచ్చి చాకరీ చేయించుకున్నాడు సార్. నా హెల్త్ ఖరాబ్ అయింది. నాది ఉంటుందో ఊడుతుందో తెలియదు. మరి నా పరిస్థితి బాగాలేదు. ఇటు చూస్తే కంప్లైంట్లో కూడా మూడు పేజీలు ఇస్తే ఒక పేజీ రాశారు కంప్లైంట్. ఎగ్జాక్ట్లీ. ప్రస్తుతం అతను పోలీస్ శాఖలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు కాబట్టి పోలీస్ శాఖ కూడా అతన్ని ఒక కుటుంబ సభ్యుడిగానే భావిస్తుంది. అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు, అనుమానం కూడా లేదు. కానీ ప్రస్తుతం ఒక అన్యాయం జరిగినటువంటి ఒక బాధితురాలుగా మీరు స్టేషన్ మెంట్లు ఎక్కినప్పుడు పోలీస్ శాఖ మిమ్మల్ని కూడా అదే బాధ్యతతో రిసీవ్ చేసుకోవాలి, ఫిర్యాదు చేయాలి, ఖచ్చితంగా అతనిపై యాక్షన్ కూడా తీసుకోవాలి. సో అటువంటి యాక్షన్ కానీ అటువంటిగా మీ దగ్గర నుంచి ఫిర్యాదును స్వీకరించగానే ఆ విధంగా చేశారా? పోలీస్ శాఖ మిమ్మల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక ఆధారాలు పోలీస్ శాఖకు సమర్పించారా? పోలీసులు వెంటనే మీరు ఫిర్యాదు తీసుకున్న మీ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేశారు? ఇంకేమైనా డిలే జరిగిందా? డిలే జరిగింది సార్. మాట్లాడతామని ఆయనే చెప్పిండు. రాజు సిఐ గారు మాట్లాడతాం, మేము కేసు ఫుటప్ చేస్తామని వాళ్ళు అన్నారు. సిఐ గారు అన్నారు మాకు ఇవన్నీ వద్దనంటే కేసు ఫుటప్ చేస్తామంటే లేదు మాట్లాడుకుంటామని చెప్పారు సార్. అది పోలీస్ స్టేషన్లో కూడా ఉంటుంది, సీసీ తీసినా తెలుస్తుంది. మాట్లాడుకుంటూ కేసు వద్దు ఏమొద్దని చెప్పి రామానుజన్ సార్ దగ్గరికి వెళ్ళారు. రామానుజన్ సారు దగ్గరికి వెళ్తే ఏంటమ్మా ఏంటంటే ఏంది నీ ప్రొపోజల్ అన్న ఇక్కడ కూడా అడిగారు అక్కడ అడిగారు. ఇదే సంగతి సార్, నా పరిస్థితి ఇక్కడ దాకా తీసుకొచ్చిండు, చివరికి నన్ను వదిలేస్తాడు, నేను ఉంటానో పోతాను అదేదో తెలీదు, నా పరిస్థితి ఇది ఇట్లా ఉన్నది, ఇట్లా మాట్లాడమని చెప్పండి, మరి అది ఓకే అయితే లేకపోతే లేదు అంటే ఆయన దగ్గర ఇదే ఉంటుంది. ఎవరు? రామానుజన్ సారు. ఆయన దగ్గర ఇదే ఉంటుంది, ఆయన ఇదే ఇస్తాడు, ఇచ్చింది తీసుకొని పో, లేదంటే ఆయన సుప్రీంకోర్టుకి పోతాడు. రామానుజం ఏసీపీ సార్. ఆయన దగ్గర ఇదే ఉంటుంది, తీసుకుంటే తీసుకో, లేకపోతే ఆయన లాయర్ని పెట్టుకుంటాడమ్మా, నీకు డబ్బులు ఇచ్చేది ఏంది, ఆయన లాయర్ని పెట్టుకొని వాదించుకుంటాడు, అంతే, నీ ఇష్టం అది, ఆయన అంతే చెప్తాడు. చేసేది ఏం లేదు, పోయి కేసు పెట్టుకో,
వెళ్ళి కేసు పెట్టేసుకొని నిర్ధారణ ఒక ఆడపిల్లని కదా సార్, ఇబ్బంది జరుగుతుంది, ఏదన్నా చెయ్యండి నాకు న్యాయం. మరి సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడే అసలు ఫైనల్గా మీకు ఎటువంటి న్యాయం కావాలి? కేవలం డబ్బులు ఇస్తే మీరు ఈ సమస్యను పరిష్కరించుకోగలరా? ఇంకేమైనా న్యాయం, ఇంకేదైనా రూపంలో న్యాయం? వాళ్ళకి ఇట్లాంటివి రావద్దు సార్. ఇప్పుడు వేరే మళ్ళీ వేరే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం రాకూడదు. ప్లస్ వేరే వాళ్ళతో పాటు నా సమస్య కూడా నేను ఎలా ఉండాలి, నా సమస్యకు కూడా ఒక దారి చూపించాలి. ఎందుకంటే నాకు ఇద్దరు అమ్మాయిలు. మరి నా పరిస్థితి ఏంది? నేను ఇట్లా మోసం చేయడానికి కారణం ఎందుకు? నేనేం చేశాను? అసలు నేనేమన్నా వెళ్ళి ఆయనకి గెలికానా? వాళ్ళ భార్య అంటుంది నా భర్తని ఉచ్చులో వేసుకుందని. ఆమెకి ఏం తెలుసు అని మాట్లాడిందో నాకు అర్థం కాలేదు ఇప్పటి వరకు. ఒక ఆఫీసరు మంచి లక్షల్లో జీతం వస్తుంది, పోలీస్ అంటే సమాజంలో ఒక గౌరవం ఉంటుందని మీరు కూడా ట్రాప్ చేసే అవకాశం ఉందని కూడా ఒక ప్రచారం చేస్తారా సార్? ఎవరైనా ఒక ఆఫీసర్ని ట్రాప్ చేస్తారా సార్? ఒక సాధారణ మహిళ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి ఒక సిఐని ట్రాప్ చేసేంత ఇది ఉందా సార్? నేను 10th క్లాస్ చదువుకున్నా, అసలు నాకు రోడ్డు దాటడం సరిగ్గా తెలియదు. నా భర్త నన్ను ఇంట్లోంచి బయటకు ఏ రోజు కూడా పంపించలేదన్న సామాను కొనుక్కరమ్మని కూడా. అలాంటిది నేను ఒక సిఐని 15 ఏళ్ళు ఇంట్లో ఎట్లుంటా, మా హస్బెండ్ పెట్టే బాధలు నేను ట్రాప్ ఎలా చేయగలుగుతాను? కొంచెం సింక్ ఉండాలి కదా సార్ చెప్పేదానికి, కొంచెం అన్న ఆధారం చేయాలి. ఏం మెసేజ్లు పెట్టానంట? పెట్టింది వాళ్ళ ఆయన మెసేజ్. నేను ట్రాప్ చేశానా, ఆయన ట్రాప్ చేసిండంటే ఆయన మెసేజ్లు చూస్తే తెలుస్తాయి. ఆ మెసేజ్లతో మీ దగ్గర సిఐ రాజుకు సంబంధించినటువంటి ఆధారాలు మీ దగ్గర ఏమున్నాయి? కోర్టులో రేపు ఏం ప్రొడ్యూస్ చేయబోతున్నారు? నా దగ్గర ఏం లేవు సార్. ఆయన మెసేజెస్ ఆయన అన్ని డిలీట్ చేసుకుంటా. నా దగ్గర ఉన్న మెసేజ్లు నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ నేను చేసుకుంటా. ఏమున్నాయంటే ఆయన నన్ను ట్రాప్ చేసింది అన్నాడు. ఎవరు ట్రాప్ చేశారో అనేది మెసేజెస్ చెప్తాయి. నేను మాట్లాడాను ఆ రోజు కోర్టులో, ఏవి మాట్లాడాలో అవి మాట్లాడతాయి. ఇక అంతవరకే. ఇక ఎందుకంటే ఇంకో లేడీని కూడా పెట్టుకున్నాడు కదా సార్. ఇంకో లేడీని పెట్టుకున్నప్పుడు నేను డిమాండ్ చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా నా మీద ఆరోపణలు మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఎట్లా బ్రతకాలి ఇప్పుడు నేను? మళ్ళీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇంకో మనిషిని కలవాలా? మళ్ళీ నువ్వు వచ్చావు. ఇప్పటికే మీ భర్తతో మీకు డైవర్స్ అయింది, సరే రాజుతో సహజీవనం చేశారు, అదంతా అంశం పక్క పెడితే ఇప్పుడు మీ భర్త మీకు ఏమైనా సాయం చేస్తున్నారా? ఆయనకి ఈ విషయంలో ఏమైనా ఇంటర్ఫియర్ ఉందా? అసలు ఇంటర్ఫీల్ అవ్వటే తెలిస్తే ఇంకా చికాకు. ఆ పిల్లలకి ఏదైనా ఎప్పుడన్నా చూస్తా అంటానికి కూడా చూడడానికి వచ్చినారు, ఫోన్లో మాట్లాడుతుండు కానీ ఆ ఫోన్ కూడా చేయడు సార్. ఇట్లా ఇబ్బంది పెడతాడు ఆయన, ఇంకా టార్చర్ పెడతాడు మమ్మల్ని. అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఈయన వల్ల అన్ని రకాలుగా చెడిపోయినాం. 15 ఏళ్ల లైఫ్ సార్, 15 ఏళ్ల లైఫ్ ఫ్యామిలీని ఆయన నమ్మి నేను ఆయనతో మాట్లాడాను, విడాకులు తీసుకున్నా. మరి ఆయనకి ఎంత ఉండాలో చెప్పండి, మీరే చెప్పండి. 15 ఏళ్ళ మా జీవితం, పెళ్ళైన జీవితాన్ని నేను నాగం చేసుకున్నా ఆయన చెప్పిన మాట విని. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంది సార్? ప్రస్తుతం ఈ ప్రశ్నే అందరినీ కూడా వేధిస్తోంది. అసలు ఆమె పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఆమె కూడా ఇదే ప్రశ్న అందరినీ కూడా అడుగుతోంది. ఒకవైపు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి దూరాన్ని అవకాశంగా మలుచుకున్నటువంటి కొంతమంది ఇటువంటి పోలీస్ అధికారులు ఇటువంటి కీచక పర్వాలకు తెరలేపుతున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆమెతో ఇప్పటికే సిఐ రాజు కమ్యూనికేట్ అయినట్లు ఆమె దగ్గర వాట్సాప్ సంభాషణకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఆమె రేపు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయబోతుంది. అయితే బానోతు రాజు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తితో పాటు అతని భార్య కూడా గతంలో తనపై దాడి చేసినట్లు కూడా ప్రస్తుతం బాధితురాలు ఆరోపిస్తుంది. ఇదే అంశంపై పోలీస్ శాఖకు ఫిర్యాదు చేశాను, బానోతు రాజు మీద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు, కానీ అతను ఇప్పటి వరకు అరెస్ట్ ఎందుకు చేయలేదంటూ కూడా ప్రస్తుతం బాధితురాలు ప్రశ్నిస్తోంది. ఇప్పటికే కోర్టును ఆశ్రయించి సదరు నిందితుడు యాంటిసిపేటరీ బెయిల్ కూడా ముందే పొందినట్లు కూడా ప్రస్తుతం ఆరోపణలు, ప్రచారం అయితే జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఒక ఉన్నతమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కీలక అధికారి ఇటువంటి తతంగానికి తెరలేపడం, ఇటువంటి కీచక పర్వానికి తెరలేపడం మాత్రం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం స్టేషన్కు వెళ్లాలన్నటువంటి కొంతమంది ఒంటరి మహిళలను, వివాహితులను ఇటువంటి ఘటనలు మాత్రం ఖచ్చితంగా ఆందోళన గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశంపై పోలీస్ శాఖ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఇప్పటికే బానోతు రాజుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే నమోదు చేసినటువంటి సెక్షన్లు కూడా చాలా బలహీనమైనటువంటి సెక్షన్లు మాత్రమే నమోదు చేశారు అని చెప్పి ప్రస్తుతం బాధితురాలు కూడా ఆరోపణ చేస్తుంది. సో ఖచ్చితంగా సమాజం, న్యాయస్థానం మాత్రమే తనకు న్యాయం చేసే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ తన కుటుంబానికి అండగా నిలవాలని, ఇటువంటి కష్టకాలం, ఇటువంటి కష్టమైనటువంటి సమస్య ఏ ఆడబిడ్డకి ఎదుర్కోవద్దని, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్న ఆలోచన వచ్చినప్పుడల్లా ఇటువంటి పరిస్థితి కావచ్చు, ఇటువంటి ఆందోళన ఏ మహిళ గురి కావద్దని, ఖచ్చితంగా స్టేషన్కి వెళ్తే ఫిర్యాదు ఇస్తే భద్రత ఖచ్చితంగా బాధితులకు దక్కాలని కూడా ఆమె వేడుకుంటుంది. ఖచ్చితంగా తనకు న్యాయం చేసేంతవరకు సిఐ రాజుపై పోరాటం చేస్తానంటుంది బాధితురాలు. ఇది విన్యూస్ట్ శంకర్తో ఉదయ్, సుమన్ టీవీ, ఖమ్మం.